మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజుకి 3వ రోజుకి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడాం, స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో జరుగుతుంది ఏంటి? ఇప్పటికి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఇంకొక 2,400 మందిని తొలగిస్తామని చెప్తున్నారు. అలాగే 1,200 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ కి బీఆర్ఎస్ ఇచ్చారు. 4 నెలల నుండి జీతాలు ఇవ్వటం లేదు. అలాగే సొంత ముడి ఖనిజం కొనడానికి ఒప్పుకోవట్లేదు. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ రోజు సమ్మె చేస్తూ ఉంటే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం, స్టీల్ ప్లాంట్ బయట విపరీతమైన పోలీసు నిర్బంధం. ఇది చాలా అన్యాయంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చాలి. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచారు. భరత్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు. వీళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏం అడ్డం వస్తోంది? వర్కర్స్ ని తొలగిస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోరు? మొత్తానికి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కలిపి స్టీల్ ప్లాంట్ గుండు కొట్టేస్తున్నాయి. దానికి నిరసనగానే నేను ఈ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున గుండు కొట్టించుకుంటున్నాను కామ్రేడ్స్.